ప్రియ. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఆశ్రమ పాఠశాల కల్వకుర్తి. పురుగు వచ్చింది అన్నంలో. సార్ మళ్ళీ మాకు పురుగు రాకుండా చూడండి సార్. ప్లీజ్ సార్ మాకు న్యాయం చేయండి సార్. ఎట్లా ఉంది ఇక్కడ మొత్తం నీరు గాని వాష్రూమ్స్ అలా ఎట్లా బాగానే ఉన్నాయమ్మా సదుపాయాలు? వాటర్ ప్రాబ్లం ఉంది సార్. బాత్రూమ్స్ బాగాలేదు. ఎంత మంది స్ట్రెంత్ ఉంటారు? ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి? 360 ఉంటారు సార్. టోటల్ 30 బాత్రూమ్స్ ఉంటాయి సార్. మాకు ఇక్కడ బాత్రూమ్స్ క్లీన్ గా లేవు. మాకు బాత్రూమ్స్ బాగుండాలి. అండ్ ఆల్సో మాకు ఇమీడియట్లీగా వర్కర్స్ కావాలి. ఫస్ట్ వర్కర్స్ ఉంటే మా వర్కర్స్ మొత్తం క్లీన్ చేస్తారు. వర్కర్స్ కావాలి. బాత్రూమ్స్ మా ఇక్కడ స్ట్రెంత్ మాది 380 దాకా ఉంటాం మేము. 380 మెంబర్స్ కి మాకు ఇక్కడ బాత్రూమ్స్ ఉండే 30 బాత్రూమ్స్ ఉన్నాయి. ఆ 30 బాత్రూమ్స్ లో కూడా 10-15 బాత్రూమ్స్ వర్క్ చేయట్లేదు. ఆ బాత్రూమ్స్ క్లీన్ ఉండాలి. అండ్ ఆల్సో గ్రౌండ్ కూడా క్లీన్ గా లేదు. మాకు గ్రౌండ్ క్లీన్ ఉండాలి. ఫుడ్ బాగా వండుతలేరు. పవర్ కూడా లేదు. పవర్ ప్రాబ్లం. నైట్ టైమ్ లో బయటికి రావాలంటే చాలా భయం. మాకు గ్రౌండ్ మొత్తం క్లీన్ ఉండాలి. మెయిన్ పాయింట్ గ్రౌండ్ లో మొత్తం లైట్స్ ఉండాలి. క్లాస్ ఊడ్చే వాళ్ళు లేరు. బయట ఊడ్చే వాళ్ళు లేరు. అండ్ ఫస్ట్ మాకు కావాల్సింది వర్కర్స్. మాకు వర్కర్స్ వచ్చేటట్టు చూడండి ప్లీజ్ సార్. డైలీ వర్కర్స్ అంటే ఇది వరకు వాళ్ళు స్ట్రైక్ కాకముందుకి ఫుడ్ ఎలా ఉండేదమ్మా? కరెక్ట్ గా ఉంటుండేనా? వర్కర్స్ ఉన్నప్పుడు ఫుడ్ బాగానే ఉండే. ఇప్పుడు వెళ్లిపోయారు. గత 15 days అసలు కడుపు నిండా భోజనం చేయాలంటే భోజనం లేదు. ఫస్ట్ మాకు వర్కర్స్ అనేది కావాలి. మంచిగా వండి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ ఫుడ్ అంటే ఈ స్ట్రైక్ ఉన్నప్పటి నుంచి ఎట్లా ఉందమ్మా? ఈ 15 రోజుల నుంచి కూడా మీకు ఇన్ టైం లో ఇస్తున్నారా? తింటున్నారా? వండినా బాగుంటలేదు. మొత్తం తులన్నము కర్రీ అస్సలు బాగుండదు. ఉడుకుతలేదు సరిగా. ఫుడ్ మాత్రం అసలు బాగలేదు వర్కర్స్ లేనప్పటి నుంచి.